యాజమాని ఎవరైతే వారి మీద కేసు పెడతారు కానీ కొత్తగా మేము రాసుకొస్తాం ఆ పేర్లు చెప్పండి. ఎందుకు పెట్టారు మీ భార్య పేరు మీరు? అసలు గొడవ మీరు ఆలోచించుకోవాలి. ప్రజా జీవితంలో ఉన్నారు, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు మీరు ఎందుకు అట్లా చేశారు? దాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. ప్రభుత్వాన్ని కాదు ఈరోజు ప్రశ్నించేది. ఎవరిపై? యాజమాన్యం పైన కేసు పెడతాం. జేఎస్ వేర్ హౌస్ యాజమాన్యం ఎవరు అంటే పేరుని జయసుధా గారు, వారితో పాటు ఉన్న అక్కడ మేనేజరు, వీళ్ళిద్దరిపైనే కదా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఇలాంటి చంద్రబాబు గారు వైసీపీ నాయకుల పేర్లతో ఉన్నాయా ఇలాంటి గొడవలు? అదే ఇప్పుడు వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే కొత్త సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసి 26వ తారీఖు నవంబర్న 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గోడౌన్లో కూడా తనిఖీలు జరగాలని మా శాఖ నుంచి మేము ఆదేశాలు ఇస్తే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా మీరు చూశారు 2-3 చోట్ల జరిగిన విషయాలు, నంద్యాలలో చూశారు, అనేక ప్రాంతాల్లో మాకు మొత్తం